చెడు చూస్తారు. కాబట్టి మన మంచిని మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో దానివల్ల మనకు నష్టం లేదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని నటించి నువ్వు మళ్ళీ ఏదైతే చేస్తావో అది కర్మగా మారుతుంది. అందుకనే వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళకి మన అవసరం ఉందా వెళ్ళి మీరు సేవ చేయండి, అంతే తప్ప ఇంకెక్కువ మాట్లాడకుండా మన పని మనం చేద్దాం. మనకు ఆత్మబంధువులు ఉన్నారా లేదా? ఈ ఆత్మబంధువులతో గిర్రా గిర్రా తిరుగుదాం, అయిపోయాయి. వాళ్ళతో తిరుగుడు మానేయాలి మనం. ఇక వీళ్ళతో తిరిగి వాళ్ళ ముచ్చెట్లు తినుకుంటా మళ్ళీ ఎన్నికకు అడిగేస్తాం. వేస్తామా ఏమో మస్తు మంది మేడం గలు గట్లా అన్నారు, వీళ్ళు గిట్లా అన్నారు అనుకుంటే ఎన్నికి పోతాం. వాళ్ళతో తిరుగుడే పని చేయాలి. పోయినామే అనుకో తినద్దు. మన పని ఇంది, అక్కడికి పోయినాం, వాళ్ళతో ఉన్నాం, చేసుకున్నాం, సైలెంట్గా వచ్చినాం. తప్పదు, కొన్ని ప్లేస్లకి పోకుండా తప్పదు. పోదాం, బంధాలలో కోమా పోతాం, పెళ్ళిళ్ళ కోమా పోతాం, కానీ మనం ఎట్లా పోయినామో అట్లే అంటాం. కానీ మన ఆత్మ బంధువుల దగ్గర ఏదైనా క్లాస్ ఉందంటే మాత్రం ఎన్ని పనులు ఉన్నా పక్కకి ఎత్తేసి సేవకు రావాలి, వినడానికి రావాలి. ధ్యాన మందిరం కట్టినా 41 రోజు పెట్టుకుంటాను పెట్టుకుంటుంది. మీరు వస్తే మంచిగా ఉంటుంది. 3 నుంచి 5 ఎంతమంది అన్నా రాని పెరుగుతారు. ఈ ఒక్క ఇంట్లో పిరమిడ్ ఉంటేనే ఈ ఒక్క మొత్తం కాలనీ కొన్ని కిలోమీటర్ల దూరం పనిచేస్తాము. ఒక పిరమిడ్ దాని శక్తి, ఒకటే పిరమిడ్ కొన్ని కిలోమీటర్లు. అందుకే ఒక ఊరిలో ఒక్కటే ఆలయం, దేవాలయం. 12 అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తాం? ఏమన్నా కడతాం, కానీ అసలు లేనోనికి ఏం పెట్టాం. భగవంతునికి ఆలయం అడగలేడండి. అన్నం లేనోనికి అన్నం పెట్టమన్నాడు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోమంటే దేవాలయం కట్టిందంటే ఎక్కాస్తుంది. ఇది అర్థమైతలేదు. నేను దేవాలయం కట్టించిన, కానీ ఏ రూపంలో సంపాదించినో చెప్పాడు. ఇందాక ఈ మేడం అన్న అర్థంగా దిద్దంగా ఎట్లా సంపాదించిండో వాటిని తీసుకొచ్చి దేవాలయం కట్టినా ఏమొస్తుంది నీకు? 0. నువ్వు కష్టపడి సంపాదించి నలుగురికి అన్నం పెట్టు, తప్పకుండా వస్తుంది. అప్పుడు ఆ 18 మహాసాక్షులు ఎవరు మరి అన్న చెప్పు? మీద ఎవరు ఉన్నారు? వినవాళ్ళే. భగవంతుడా? నువ్వు అడగావు. 18 మంది మహాసాక్షులు ఎవరంటే పంచభూతాలు 5 మనలో ఉన్నాయా లేదా? గాలి ఉందా మన లోపల? నీరు ఉందా? భూమి అంటే ఈ శరీరం, అగ్ని ఉంది మన లోపల, అన్నీ ఉన్నాయి. అంటే పంచభూతాలు. మనసు అంటే ఆకాశం. మనలో ఉన్న మనసు ఏంటిది? ఆకాశం నుంచి తయారైంది. మనలో ఉన్న పంచభూతాలు 5, 4 వేదాలు 9. లెక్క పెట్టుకొని మళ్ళీ నేనే లెక్క పెట్టాలా? నేనే చెప్పాలా? మంచిగా ఉన్నారు చిన్న పిల్లలు. 9 అంతరాత్మ. ఎన్నైనాయి? 10 పగలు. తర్వాత ఉదయము అయితే ఉదయం సాయంత్రం 2 చెప్పండి. పగలు రాత్రి. ఉదయం సాయంత్రం, పగలు రాత్రి. 14 అయినాయా? 14. తర్వాత యముడు, యమధర్మరాజు అంటే ధర్మరాజు, యమధర్మరాజు. ఎప్పుడు మన దగ్గరనే తిరుగుతాడు ఆయన. ఓళ్ళు పోతారు, టైం అయింది అని వస్తాడు. అంటే మనది చూసుకుంటేనే ఆయన డ్యూటీ అది. ఆయననేమో కర్మ చేస్తాడు వాళ్ళ తమ్ముడు, ఈయననేమో మనని పట్టుకొని పోతాడు. మహానుభావుడు యమధర్మరాజు. తర్వాత 14 అయినాయా? 15 అయినా? ఇంకేమి ఉన్నాయి? పూర్ణాత్మ, మనల్ని సృష్టించిన పూర్ణాత్మ. చెప్పినారా? మనం ఎట్లా అమ్మాయినమో, మనల్ని కన్న అమ్మ అమ్ముండి, అమ్మకి పుట్టిన మనము అమ్మాయినం, మనం కంటాం కదా, వాళ్ళు అమ్మాయితారు. అలాగే మనల్ని సృష్టించింది ఎవరు అంటే ఒక వినాయకుడు, ఒక సూర్య భగవానుడు, ఒక చంద్రుడు, వాళ్ళ నుంచి వస్తాం మనం. వాళ్ళు కూడా మనతోనే ఉంటారు, మన ఆత్మతోనే కనెక్ట్ అయి ఉంటారు. ఎన్నైనా
6 వేదాలు, పంచభూతాలు, పగలు రాత్రి, ఉదయం సాయంత్రం, పూర్ణాత్మ అంతరాత్మ 18 అయితే ఇవన్నీ ఏవి రాలేవు. పంచభూతాలు, వేదాలు 9, పూర్ణాత్మ అంతరాత్మ, ఉదయము సాయంత్రము, రాత్రి పగలు, యమధర్మరాజు, ధర్మము సత్యం. ఈ 2 మన దగ్గర లేవా? సత్యం అంటే నాశనం కానిది, ధర్మం అంటే మన బాధ్యత, మనం ధర్మం తప్పకుండా మన పనులు మనం చేసుకుంటూ బాధ్యతను నిర్వర్తించడం, ఇది మన దగ్గర. ఇలా 18 మహాసాక్షులు మనతోనే ఉండి మనం చేసే కర్మలను చూస్తూ ఆ కర్మని మోసుకొని పోయి ఆ యొక్క కర్మని పండిన తర్వాత, పండు కావాలి కదా, చెట్టు ఉంది కదా జాంకాయ, ఊపితే వస్తున్నాయి, దానికి అది పడ్డదా? దానికి అది పడ్డప్పుడు అది పండు, అది ఇక దాన్ని తెంపేటోళ్ళు లేరు, పండింది. అప్పుడు ఏమవుతుంది? పండగన్న ముందు పక్షి వచ్చి కొరికింది అనుకో, పక్షికి ఆహారం, జంతువు వచ్చి తిందనుకో, జంతువుకి ఆహారం, మానవుడు తెంపుకున్నాడు అనుకో, మానవునికి ఆహారం, ఎవరు తెంపుకోకపోతే భూమాతకు ఆహారం. అంటే చూడండి, ఆ పండు పండిన తర్వాత ఎలా భూమి మీద పడిపోతుందో, మన యొక్క కర్మలు పండిన తర్వాత ఆ 18 మంది మహాసాక్షులు మన జీవితంలోకి తెచ్చేటప్పుడు శనీశ్వరుడు అప్పుడు వస్తాడు. అర్థమైంది? ఇప్పుడు శని మహానుభావునికి, యమధర్మరాజుకి, శనీశ్వరునికి భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన సరి అయిన కర్మం చేస్తున్నాడు, మనకు చెడుని చేస్తలేడు. మనం చేసుకున్న చెడుని పండింది కాబట్టి మనకు తీసుకొచ్చే బాధ్యతని ఆయన ఇచ్చిండు. ఎవరిచ్చిండు? ఈశ్వరుడు ఇచ్చిండు. అందుకని అర్థమైంది. ఇప్పుడు మనం ఏ తప్పు చేసినా నా దగ్గర సూర్య చంద్రులు ఇది చెప్పాలి, అదే గుర్తుంచుకోండి, ప్రత్యక్ష దైవాలు. అందుకని సూర్యుడు ఉన్నాడు, ఈ 4 గోడల మధ్యలో ఓళ్ళు ఉన్నాడు, సూర్యుడు ఎక్కడ కనబడతలేడు కదా మేడం. ఈ ఇల్లు అడ్డమా సూర్యుడికి? చంద్రునికి అడ్డమా? పంచభూతాలకు ఎవరికి ఏది అడ్డం కాదు, వాళ్ళు దేవుడు కాబట్టి ఏది అడ్డం కాదు. అందుకని ఒక కథ చెప్తుంది నన్ను. ఒక గురుగారు 4 మంది శిష్యులకి పండించింది అరటి పండు. వింటున్నారా? ఒక గురుగారు 4కి కొన్ని పాఠాలు నేర్పించి ఏం చెప్పిండు? ఈ అరటి పండు మనిషికొకటి తీసుకోండి, ఎవరు చూడని చోట తిని రండి అన్నాడు. అర్థమైందా మీకు? ఎవరు తినని చోట తిని రండి, చూడండి. అయితే ఒక శిష్యుడు ఏం చేసిండు? మంచిగా తలుపులు వేసుకున్నాడు, గొలుసు పెట్టుకున్నాడు, తిన్నాడు. ఒక రూమ్లోకి వెళ్ళి ఒక శిష్యుడు ఏం చేసిండు? తలుపులు పెట్టుకొని గొలుసు పెట్టుకొని రోజు నన్ను. రెండవ శిష్యుడు ఏం చేసిండు? ఊరవతలకు పోయి ఒక గుహలో కూర్చొని తినచ్చిండు. ఇంకొకడు ఏం చేసిండు? నీటికి లోపలికి పోయి కూర్చున్నాడు, నీటి లోపలికి గంప కింద పోయి కూర్చున్నాడు. అంటే గంప మీద ఒక చెత్త వేసుకొని గంప మీద కనిపించకుండా రంధ్రాలకి దాని కింద కూర్చొని తినచ్చింది. 3 తిన్నారు. ఇంకొక ఆయన ఆ పండుని వాపస్ తీసుకొని వెళ్ళి గురు దగ్గరికి. అందరు తిన్నారు, ఈ బాబు తినలే, చివరి వాడు తినలే. అరటి పండు తిని కదా రమ్మన్నది, తినకెందుకు వచ్చిన? బుద్ధి లేదా అని చెప్పింది. బుద్ధి ఉంది కాబట్టే తీసుకొని వచ్చిన. నువ్వు ఎవరు లేని చోట తిన్నావు, కానీ గురుదేవా నువ్వేం చెప్పినావు? దేవుడు సర్వాంతర్యామి అన్నావు కదా, దేవుడు చూస్తున్నాడు కదా, అంతటా ఉన్న పరమాత్మ చూస్తున్నాడు, ఆయన చూడంగా నేను ఎట్లా తినాలి? మరి నువ్వు చెప్పింది నేను ఆచరించినట్టు కాదు కదా. శబాష్, ఒక్కోని కన్నా బుర్రకెక్కింది. వీడు నా ప్రియ శిష్యుడు, 10 మందికి చెప్తే ఒక్కోళ్ళకి ఎక్కుతుంది. మీరు అంతే ఉండద్దు. అలా చూడండి. అంటే మన ఎందుకు 100 సార్లు చెప్పిన నేను క్లాసులలో వింటున్నారా? ఉన్నారా?
ప్రశ్నలు వేసుకుంటా గుర్తుందా, ఇప్పుడు ఏం చెప్పినా మళ్ళీ చెప్పండి అని ఎందుకు చెప్పుకొచ్చున్నా, బుర్ర అయితే వేలైంది. అలా మనం ఎంత లోతులోకి విన్నాడు చూడండి వాడి శిష్యుడు. మిగతా ముగ్గురు మీద తిన్నారు, పండుని తిని రమ్మన్నాడు కదా అని తిని రమ్మంటే తినచ్చిండు, కానీ మీరే చూసిండు. కానీ ఈయనేం చేసిండు, పండు తినమనడానికి కంటే ముందు ఏం చెప్పిండు, ఎవరు అదే క్యాచ్ చేసిండు. అదే శిష్యులంటే అలా ఉండాలి అని చెప్పి ఎవరు ఎంతవరకు నేర్చుకున్నారు, అప్పుడు ఆ నేర్చుకున్న ఫలమే గురువుకి గురుదర్శన. మరి ఈరోజు మనం పత్రిజీకి నా ద్వారా గురుదర్శన అందాలని కదా ఇన్ని గ్రామాలు తిరుగుతూ మీ బుర్రలకి అర్థమయ్యేలాగా ఎక్కిస్తూ ఈరోజు మంచిగా 3 మంది శాకాహారులుగా మారింది. పేర్లు ఒకసారి అదే ఆమెనే. ఇప్పుడు బోయవ భర్త కూడా మాట్లాడు, బోయమా నీ పంట పండింది పడండి. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కంటేనే అమ్మాని అంటేనా, గడుగు తీపి లేని అమ్మ బొమ్మే కదా, గడుగు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక సర్వస్వం జగతికి అర్పించే మబ్బే అమ్మా. మబ్బులు ఏం చేస్తాయి, సముద్రం పైనుంచి ఆవిరైపోయిన అన్ని నీళ్ళన్నీ ఆ మబ్బులలో ఉంటాయి. ఏం చేస్తుంది మబ్బు, సర్వస్వాన్ని జగతికి అర్పిస్తుంది. ఈ జగతి కంటే ఈ భూమాత కోసం తాను కాస్త అయిన నీళ్లు కూడా ఉంచుకోగా ఈ జగతికి సమర్పిస్తుంది. ఎవరు, మబ్బులు. ఆ మబ్బే మన అమ్మ అంటున్నాడు చూడండి. కనకనలాడే ఎండకు శిరసు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చెట్టును ఉత్త పెట్టినాం అంతే, అది ఎన్నిస్తుంది, నువ్వు పెట్టి కొన్నే నీళ్ళు పోసినావు కానీ అది సర్వస్వం ఇస్తుంది. ఎండలో నిలబడ్డది, ఆ ఎండకి తన శిరస్సు మాడుతుంది, చెట్టు పైన నెత్తి పైన మాడుతుంది, మనకు నీడనిస్తుంది. అందుకనే అదే అమ్మ అంటే. అమ్మ అంటే ఏంటిది ఇప్పుడు అర్థమైందా మీకు, ఇచ్చేది. మన చేతి ఎప్పుడు, అమ్మ చేతి ఎప్పుడు అంటే ఒక చెట్టు మనకేమిస్తుంది, ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు అమ్మలే, కంటేనే కాదు. నా కడుపు వండలేదు, నేను గొడ్రాల్ని అని అనుకుంటే నీది తప్పు. కానీ నీ లోపల అమ్మ ప్రేమ ఉంది, అమ్మతత్వం ఉంది. అప్పుడు ఏం చేయాలా, అందరికీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే అమ్మతత్వం. నా పొల్లడు నాకుంటే మంచిది, కానీ ఆ పొల్లడు సరిగా పెరగలేడనుకో, సరి అయిన జ్ఞానం లేదనుకో, మళ్ళీ ఏడికి వచ్చినావు, కష్టాలలోకి వచ్చినావా లేదా. అందుకని భార్యాభర్తలు ఫస్ట్ ప్రశాంతంగా బతకండి. ఈరోజు నాకు ఒక వరం దొరికింది, నా భర్త మారిండు, నాకు ఒక వరం దొరికింది, ఇప్పుడు మనం తృప్తి చెందాల. ఏంటంటే కొడుకు, ఇప్పుడు మళ్ళా కొడుకు, అవునా పోచావా, కరెక్టేనా అంటున్నా, నువ్వు అనలేవు నేనన్నా. మీరన్నా అనకపోయినా మన అందరి ఆలోచన అదే ఉంటుందమ్మా. మీరు అన్నారని నేను చెప్పట్లేదు, మనం మార్చుకోవాలని మీరు తప్పుగా భావించద్దు. మళ్ళీ మనము ఇద్దరము భార్యాభర్తలము, మన పిల్లలు లేకపోయినమ్మా భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకో
చేసుకొని వారి మాటలను భార్య అర్థం చేసుకొని, భార్య మాటలని భర్త అర్థం చేసుకొని, భార్య దగ్గర భర్త నేర్చుకోవాలా, భర్త దగ్గర భార్య నేర్చుకున్నప్పుడే సంసారం అనే సాగరాన్ని దాటుతాము. నువ్వేందే చెప్పేదని మొగడన్నాడు అనుకో, నువ్వేంద్రా చెప్పేదని పెళ్ళమంటుంది. ఇది అవసరమా? ఎప్పుడు అంటాము? అజ్ఞానంలో ఉన్నప్పుడు. అందుకని ఒకరి అభిప్రాయాల్ని మనం గౌరవించినప్పుడు, మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే అర్ధనారీశ్వర తత్వము వస్తుంది. అందుకే అర్ధనారీశ్వర పిరమిడ్. అంటే పిల్లలు లేకపోయినా ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. నా దగ్గరికి అందరు కాన్పు లేని వాళ్ళే వస్తారు, వాళ్ళు మార్చుకొని పోతారు వాళ్ళ మైండ్ సెట్. విడాకుల వరకు వచ్చిన వాళ్ళు వస్తారు కౌన్సిలింగ్కి. అందుకని నా భర్తకి నేనే కూతుర్ని, నా భార్యకి నేనే కొడుకుని. నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన ఒడిలో నువ్వు అడుకో, నీకు ఆపద వస్తే నీ ఒడిలో ఆయన ఆడుకుంటాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ అండి మనకి ఇచ్చింది. ఇది మనకు అర్థమైతలేదు. మన భర్త ఒడిలో మనం పడుకోవడానికి సిగ్గెందుకు? అవునా? ఇది ఒక అమ్మాయి చూసి, మా అమ్మ మా నాన్నకి హెల్త్ బాగా లేకుంటే ఎంత మంచిగా చూసుకుంటుంది ప్రేమగా, నేను నా భర్త వచ్చిన తర్వాత నా భర్తని కూడా ఇట్లా చూసుకోవాలని ఈ తల్లి దగ్గర ఆ బిడ్డ నేర్చుకోవాలి. అప్పుడు నీ బిడ్డ ఆ ఇంట్లోకి వెళ్ళి వెలుగుతుంది. అలాగే ఒక మగపిల్లాడు కూడా అంతే. మా అమ్మకి హెల్త్ బాగాలేకుంటే మా అమ్మని ప్రేమగా చూసుకుంటూ వంట చేస్తున్నాడు మా నాన్న. అమ్మని రెస్ట్ తీసుకోమన్నాడు. ఎంత జనం వచ్చినా ఒక్కొక్కరు ఇండ్లల్లా ఆలు చేసి రావాల. అలాంటి ఇండ్లు ఉండద్దండి. మనది ప్రాణమే, వాళ్ళది ప్రాణమే. అందుకని మనం అర్థం చేసుకుంటందుకే, భార్యాభర్తలం అర్థం చేసుకుంటందుకే మనకి మూడవ ఏలుకి రింగు తొడుగుతారు. ఈ రేలుకి ఏం సంకేతం అంటే మనసు. ఇద్దరి మనసులు ఒకటి కావాలి. శరీరాలు రెండే కానీ మనసు ఒకటిగా మారాలని చెప్పి ఈ వేలుకి ఉంగరం తొడుగుతారు. ఏదన్నా కానీ ఉత్త ఉండదండి. టైం చెప్తున్నాం.